ओम महागणाधिपते नमः। ऐं सरस्वत्यै नमः। ओम नमः शिवाय शिवाय गुरवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। श्रीराम जय राम रामाय नमो नमः। मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः। జయ గురు దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే, టాపిక్ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ, అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ, విశేషమైన ధనప్రాప్తి కలగడానికి, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము, అష్టమ స్థానం అంతా కూడా కేంద్రంగా చేసుకుని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా. అందరికీ ఈ రకంగా జరగకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే కనుక జాతకరీత్యా యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తుంటారు జ్యోతిషులంతా కూడా. వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు. అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ, మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయిక కానీ, గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది, రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది, ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ, వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి, అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు. ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే పురుషుడు ఒక జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి, మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి, గురుబలం అంతా కూడా సిద్ధించాలి, మరియు చంద్రబలం యొక్క రంగాలు ఉండాలి, మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము, అష్టమ స్థానము, పంచమ స్థానము, ఈ యొక్క దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజయోగంతో, ధనయోగంతో, విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో, అనురాగాలతోటి, ప్రేమతోటి, అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి, విపరీతంగా కలిసి రావడానికి, వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది జీవితాల్లో వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే, వివాహం అయిన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది, అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ, అఖండమైన సౌభాగ్యం సిద్ధించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి. తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి. ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలిత పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలిత త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకు అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి, అఖండమైన రాజయోగం కలగాలి, అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది.
ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం. గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల, మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి, విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల, ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది. పురుషుడికంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహావిష్ణు స్వరూపాయ వరాయ అని చెప్పేసి అంటారు. మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాద పూజ చేయడం జరుగుతుంటుంది వరపూజల విధానంగా. ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ. మేషరాశి మేషలగ్న జాతకులకి విశేషంగా జీవిత భాగస్వామి వలన అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే వివాహమైన తర్వాత వివాహ సమయంలో కానీ మీకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహమైన తర్వాత అందరికీ కలిసి వస్తుంది అంటుంటారు. కావున ప్రధానంగా చూసుకుంటే భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల మీకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే స్థిర ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది. స్త్రీలంతా కూడా తమ భర్తలకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు దోష పరిహారం అంతా కూడా తమ జాతకంలో పరిష్కారం చేసుకుంటూనే చిన్న చిన్న పరిష్కారాలంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. అఖండమైన రాజయోగంతో భర్తకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ రోజునంతా కూడా జ్యోతిష్య ప్రామాణికంగా అందరికి కూడా పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే మేష లగ్నము మేషరాశి జాతకులు కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నం చూసుకోవాలి జన్మజాతకంలో, లగ్నం తెలియకపోతే కనుక మేషరాశి జాతకులు అని చెప్పేసి చూసుకోవాలి. జన్మజాతకంలో ఈ లగ్న జాతకులు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కావున ఏ జాతకం ఏ లగ్నమో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష పండితులతోటి మీ జాతకం అంతా కూడా చూపించుకుంటే కనుక తెలుస్తుంది. తెలియకపోతే రాశిని లగ్నంగా భావించేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చేసుకుంటే కానీ మంచి పరిష్కారం అవుతుంది. ఈ యొక్క మేషరాశి మేషలగ్న జాతకులు కానీ ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము, పంచమ స్థానము మరియు ఏకాదశ స్థానము, ద్వాదశ స్థానం అనేది కొన్ని స్థానాలంతా కూడా వైవాహిక జీవితానికి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ద్వితీయ స్థానము అంటే కుటుంబ స్థానం గురించి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశిలో కానీ ఈ యొక్క నవగ్రహాలకి అధిష్టాన దేవతగా ఉండే జగన్మాతను ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క లలితా త్రిపుర దేవి ఆరాధన ఎవరైతే నిత్యం చేసుకుంటారో ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా విశేషంగా ప్రతినిత్యం కూడా చదువుకోవడం కానీ వినడం కానీ చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా విశేషంగా మేషరాశి వాళ్ళు 11 సార్లు విశేషంగా వినడం కానీ చదవడం కానీ చేసుకోవడం వల్ల కుంకుమార్చన విధానంగా పాటించి ఆ కుంకుమార్చన చేసుకొని ప్రతినిత్యం కూడా సింధూరాన్ని అంతా కూడా స్త్రీలు విశేషంగా పురుషులు కానీ విశేషంగా సింధూరాన్ని ధరించి మీ పని మీద బయటకు వెళ్తూ ఉంటే కనుక ఆ మంత్రంతో చేసిన కుంకుమార్చన అంతా కూడా జగన్మాత అనుగ్రహంతో విపరీత రాజయోగము ధనప్రాప్తి కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే కనుక సింధూరం స్త్రీలంతా కూడా పాపిడి దగ్గర సింధూరాన్ని ధరించి మీ యొక్క భర్తకంతా కూడా అఖండమైన దీర్ఘాయుష్యు కలగాలని చెప్పేసి కోరుకుంటుంటారు.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తుతే ఈ మంగళగౌరి దేవి మంత్రంతో కానీ శ్రీమాత్రే నమః అనే నామంతో కానీ ఈ యొక్క స్త్రీలంతా కూడా ఒక పాపిడి దగ్గరంతా కూడా సింధూరాన్ని ధరించి వాళ్ళంతా కూడా నిత్యం పూజ చేసుకుంటూ ఉంటారు. నిత్యం అంతా కూడా అఖండమైన దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి, భర్తకి ఆయుష్ ప్రమాణం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ధనప్రాప్తి కలగడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీల శక్తి అంతా కూడా చూసుకుంటే శుక్రుడి ఆధిపత్యం ఎక్కువ ఉంటుందట, మరియు బంగారకుడికి ఒక ఆధిపత్యం ఎక్కువ ఉంటుందట స్త్రీల దగ్గర. ప్రధానంగా బృహస్పతి యొక్క ఆధిపత్యం అంతా కూడా పురుషుడి దగ్గర ఎక్కువ ఉంటుంది, మరియు శుక్రుడి యొక్క ఆధిపత్యం అంతా కూడా పురుషుడి దగ్గర కూడా ఉంటుంది. ఈ యొక్క గ్రహాల యొక్క కలయికని మానవ జీవన విధానం అంతా కూడా ఉంటుంది అన్నమాట. గ్రహాల యొక్క ఆధీనంలోనే మానవ యొక్క జీవన విధానం ఉంటుంది. కావున నవగ్రహాలకి పూజ చేసుకుంటూనే అధిష్టాన దేవత జగన్మాత జగజ్జనిని అనుగ్రహంతో మీకంతా కూడా ధనప్రాప్తి కలిగే విధంగా పరిష్కారం చెప్తున్నాం. జన్మజాతకంలో దోషాలు పరిష్కారాలు చూసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, మరియు ఇక్కడ జన్మజాతకంలో గోచార రీత్యా కూడా మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉంది కావున స్థిరంగా మీకు ఐశ్వర్యం సిద్ధించాలి అంటే కనుక మీ యొక్క స్త్రీ ప్రభావం అంతా కూడా మీకు అంతా కూడా యోగకరంగా ఉండాలి, భార్య అంతా కూడా మీకు మంచిగా ఉండాలి, అన్యోన్య దాంపత్యం కలగాలి అని చెప్పేసి అంటే కనుక ఇక ప్రధానంగా పంచమ స్థానము, అష్టమ స్థానము, సప్తమ స్థానం కేంద్రంగా చెప్తారు. కావున ఈ యొక్క మీకు శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, మరియు ఇక్కడ అంగారకుడు ప్రీతికరంగా వీరంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా విశేషమైన అభిషేకం చేసుకున్న వాళ్ళకి విపరీత రాజయోగంతో అన్యూన్యమైన దాంపత్యం సిద్ధించడానికి, విలాసవంతమైన జీవితం జీవించడానికి, రాజయోగంతో గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క మేషరాశి మేషలగ్న జాతకులకంతా కూడా విశేషంగా పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి కలుగుతుంది. స్త్రీలు కూడా సంపాదించే శక్తి కలిగి ఉంటారు. వాళ్ళ చదువుకును బట్టి వాళ్ళంతా కూడా వివాహం అయిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఉద్యోగం అంతా కూడా లభించడానికి, వ్యాపారంలో కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున వాళ్ళ జాతకం కూడా ఈ యొక్క అన్వయం చేసుకోవాలి. భర్త భార్య జాతకం అంతా కూడా కంపేర్ చూసుకొని గోచార చక్రాన్ని కూడా కంపేర్ చేసుకుంటే కనుక జాతకం ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంది, ఏ వ్యాపారం చేసుకుంటే సిద్ధిస్తుందని చెప్పేసి జ్యోతిష పండితులతో నిర్ధారణ చేసుకున్న తర్వాత వ్యాపారం సిద్ధిస్తే కనుక మంచి ఫలితాలు, రాజయోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రధానంగా మేష లగ్న జాతకులంతా కూడా మీరు కనకపుష్యరాగ అనే రత్నాన్ని ధరించడం వల్ల మేషలగ్న జాతకులు విశేషంగా కనకపుష్య రత్నానంతా కూడా జన్మజాతకం చూపించుకొని ఈ యొక్క రత్నాన్ని ధరించడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి, గురుకటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున లగ్నం వాళ్ళకే రత్నం చెప్తున్నాము. ఇక్కడ లగ్నం చూసుకోవాలి, లగ్నాన్ని బట్టి రత్నధారణ చేయాలి, రాశిని బట్టి రత్నధారణ చేయకూడదు. ఎక్కడైనా కానీ జ్యోతిష్య పండితుల్ని వాళ్ళ యొక్క సూచన అంతా కూడా చూసుకున్న తర్వాత ఇది చేయాలి. కావున ఈ పరిష్కారం అందరికీ చెప్తున్నాం. అందరూ కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి, ఈ యొక్క వారాహి దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి కలుగుతుంది. వివాహమైన తర్వాత మంచి ధనయోగం అంతా కూడా కలత్రం వల్ల సిద్ధిస్తుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా మేషరాశి వాళ్ళకి చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ.